దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు నిత్య జీవం ఇచ్చేవాడు నజరేయుడైన యేసు ప్రభువారు, ఆయన నామంలో ఇక్కడ సువార్త చేయడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇల్లు ఎంత పెద్దదైనా, ద్వారబంధము ఎంత చిన్నదైనా, దాంట్లో ఉన్న డోర్ చాలా చిన్నది. దాంట్లో ఉన్న డోర్ చిన్నదైనా గడి చిన్నది. గడి కన్నా తాళం కప్ప ఇంకా చిన్నది. తాళం కప్ప కన్నా తాళం చెవి ఇంకా చిన్నది. ఆ చిన్న ప్రార్థన కనుక నీలో ఉంటే నీ జీవితాన్ని మార్పు చెందుకోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనము ఎంత చదువు చదివినా ఈ లోక జ్ఞానం ఎక్కడి వరకే, ఈ లోక జ్ఞానం కొంతవరకే. కానీ ఏదో ఒక రోజు నీకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం ఎవరికి ఏది శాస్త్రం కాదు. అందరూ ఉందని గర్వం నాలోనే ఉండకూడదు, లేదని దిగులు నా దరికే చేరకూడదు. ఉందని గర్వం నాలోనే ఉండకూడదు, లేదని దిగులు నా దరికే చేరకూడదు. యేసుప్రభువు వారు అడిగేది అదే, దేవుడిగా బ్రతకండి, హ్యాపీగా. మనము జీవితం చూస్తే ఏ క్షణం ఎప్పుడు మాయమవుతుందో తెలియదు. కానీ లోకంలో ఉండగా నిత్య జీవం ఇచ్చే ప్రభువారిని ఎరిగి ఉంటే చాలా అదృష్టం. ఎందుకంటే విశ్వాసం ఉంటే చాలు. ఆయన అన్నారు, ఆవగింజ విశ్వాసం ఉంటే చాలు, నీ బ్రతుకుని నేను బాగు చేస్తాను. అలాగే చిన్న ప్రార్థన చేస్తే చాలు, నీ జీవితం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది. ఎంత డ్రింకర్ అయినా, వ్యభిచారి అయినా, ఎటువంటి వాడు అయినా. ఒకప్పుడు నేను విజయవాడలో ఎడవన పనికి మాలిన వాడును, కోరి గొడవలు తెచ్చుకునేవాడును. కానీ నేను బాగుపడతానని నా కుటుంబస్తులే నమ్మలేదు. కానీ ఈ రోజున ఆయన నేను ఉన్నానయ్యా అన్నాడంటే స్తోత్రం. మన దేశం మీద ఒక చిన్న పాట పాడి అందరికీ కనపరచాలని, దేవుడికి ఘనతగా ఉండాలని చిన్న సాక్ష్యం, చిన్న సువార్త. దేవుడికే మహిమ కలుగునుగా. కానీ